ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ చిన్న అవకాశం దొరికినా తనకి అనుకూలంగా వాడుకుంటోంది. నిజమా జాను? నువ్వు మళ్ళీ మీ అక్క మాయలో పడిపోయావా? నీ వాటా పొలం తీసుకోటానికి ఈ ఊరు వద్దామని అన్నావు. ఇప్పుడదేం లేదా? ఎలా ఉంటుందా ఆంటీ? చూస్తుంటే జాను తన పరువు తీసుకోవడం కాదు, తన ప్రాణమే లక్ష్మికిచ్చేలా ఉంది. ఇటు జాను వాటా పొలము రాక, అటు వివేక్ వాటా ఆస్తి రాక, బ్యాక్ టు ద పెవిలియన్ లా మళ్ళీ మీరా బానిస బ్రతుకులకి అంకితం కావాల్సిందే. అంతేనా జాను? ఇక మన బతుకులు బాగుపడవా? ఇంట్లో నువ్వు వంట మనిషిగా, ఆఫీసులో వివేక్ గుమాస్తాగా బ్రతకాల్సిందేనా? అంతే ఆంటీ, మీకిస్తామన్న ఆ ఫ్యాక్టరీ కూడా ఇవ్వరు. ఇలాగే మాయ చేసి మోసం చేస్తారు. మీరెప్పటికీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిందే. అక్కడ ఫ్యాక్టరీ, ఇక్కడ నీ పొలం వస్తే గౌరవంగా బతకచ్చు, మనకంటూ ఓ గుర్తింపు విలువ ఉంటాయి అనుకున్నాము. ఎవరి దగ్గర దేహి అని చేయి చాచకుండా మన సొంత సంపాదనతో మన కాళ్ల మీద మనం నిలబడచ్చు అనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయన్నమాట. అంతే కదా జాను? నువ్వు 1,00,000 రూపాయలు అడిగితేనే ఇవ్వని మీ అక్క వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆఫీస్లో వివేక్ అంటూ ఒక సెపరేట్ క్యాబిన్ కూడా ఇవ్వని మీ అక్క వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్నావు. నీకంటూ ఏ గుర్తింపు గౌరవం లేని బతుకుని నువ్వు కోరుకుంటున్నావు. నిజమే కదా? అదేం లేదు, నేనిక్కడికొచ్చింది పొలం కోసమే. మళ్ళీ ఆ పాత బతుకుని ఎందుకు కోరుకుంటాను? నిజంగా ఉంటున్నావా జాను? మీ అక్కని నీ వాటా ఆస్తి అడుగుతావా? అడుగుతానత్తయ్యా. కానీ నీ మీదంత ప్రేమ చూపించే మీ అక్కను ఆస్తి ఎలా అడుగుతావు? నువ్వు అడిగినా మీ అక్క ఇస్తుందా? చుట్టరికంతా అడిగితే లక్ష్మి ఇవ్వదేమో. చట్ట ప్రకారం అడిగితే ఇవ్వచ్చు. అంటే లాయర్తో అడిగిస్తేనే మంచిది అంటున్నారా ఆంటీ? జాను నేరుగా అడిగితే ఇవ్వనప్పుడు లాయర్తో అడిగించడమే మంచిది కదా. ఏమంటావు జాను? మీరు చెప్పిందే కరెక్ట్ అత్తయ్యా. లాయర్ని పిలిపించి అడిగిస్తాను. మనం పండక్కొచ్చాం కదా, మళ్ళీ లాయరు అది ఇది అంటే బాగోదేమో. నా ఆస్తి నాకొచ్చినప్పుడే నాకు అసలైన పండగ మనిషా. అవును, లేకపోతే మనం ఈ ఊరు రావటం దండగా. ఇప్పుడే వెళ్ళి మా అక్కతో మాట్లాడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.